అందరికీ నమస్కారం. ఈ వీడియోలో ఎత్తిపోతల జలపాతాన్ని సందర్శించడానికి వెళ్తున్నాం. ఈ ఎత్తిపోతల జలపాతం మాచర్ల నుండి 15 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ జలపాతం మాచర్ల నుండి నాగార్జున సాగర్ వెళ్లే మార్గ మధ్యంలో కుడివైపు వెళ్లే మార్గంలో ఉంటుంది. ఇక్కడ మీరు చూస్తున్నది నాగార్జున సాగర్ డ్యామ్ యొక్క కుడి కాలువ. ఈ ఎత్తిపోతల జలపాతం మాచర్ల నుండి నాగార్జున సాగర్ వెళ్లే మార్గ మధ్యంలో కుడివైపు వెళ్లే మార్గంలో తాళ్లపల్లి వద్ద ఉంటుంది. ఈ మార్గం అంతా కూడా జాతీయ రహదారి కావడం వల్ల చాలా రోడ్డు విశాలంగా ఉంటుంది. అలాగే దారి పొడవునంతా కూడా పచ్చదనంతో పొలాలన్నీ కూడా నిండి ఉంటాయి. ఇలా కొద్ది ముందుకు వెళ్ళిన తర్వాత మనకి కుడివైపుకి మళ్లాల్సి ఉంటుంది. ఇక్కడ ఫారెస్ట్ చెక్ పోస్ట్ ఉంటుంది. చెక్ పోస్ట్ వద్ద టికెట్ తీసుకొని ఇక్కడి నుంచి మనం ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. ఇదంతా అటవీ ప్రాంతం కావడం వల్ల మనం ఫారెస్ట్ చెక్ పోస్ట్ వద్ద టికెట్ తీసుకొని వారి అనుమతితో మనం ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. ఇలా 3 కిలోమీటర్లు ప్రయాణించిన తర్వాత మనం ఎత్తిపోతల జలపాతం వద్దకు చేరుకుంటాం. ఇక్కడ నుంచి మనం వ్యూ పాయింట్కి చేరుకోవడానికి టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మనకి ఎదురుగా కనిపిస్తున్నదంతా కూడా జలపాతానికి సంబంధించిన పార్కు. ఇంకా ఈ జలపాతం కృష్ణానదికి ఉపనది అయినటువంటి చంద్రవంక నదిపై ఏర్పడింది. చంద్రవంక నది నల్లమల శ్రేణుల తూర్పు కొండలలో ముట్టుకూరు వద్ద పుట్టి తుమ్మరకోట అభయారణ్యంలో తాళ్లపల్లి వద్ద లోయలోకి ప్రవేశిస్తుంది. అక్కడి నుండి ఉత్తర దిశగా 3 కిలోమీటర్లు ప్రవహించి తుమ్మరకోట వద్ద వాయువ్యాన కృష్ణానదిలో కలుస్తుంది. ప్రశాంత ప్రకృతి రమణీయతతో అలరారుతున్న ఈ లోయ పూర్వం యతీశ్వరుల తపోస్థలంగా ఉండేది. అందుచేత మొదట యతి తపోస్థలిగాను కాలక్రమేణా ఎత్తిపోతలుగాను పిలువబడుతుంది. నల్లమల పర్వత శ్రేణిలో పడిన వర్షపు నీరు అంతర్వాహిని ఈ లోయ వద్ద బహిర్గతమవుతుంది. ఈ జలపాతం ఎత్తు దాదాపుగా 70 అడుగుల వెదురుకు ఉంటుంది. ఈ ప్రదేశంలోనే గుహల్లో మధుమతి సమేత ఏకముఖ దత్తాత్రేయ స్వామి అలాగే రంగనాథ స్వామి ఆలయాలు కూడా ఇక్కడ కొలువుదీరు ఉన్నాయి. పచ్చని ప్రకృతి నడుమ ఈ జలపాతం యొక్క అందం చూడముచ్చటగానే అలాగే ఆహ్లాదంగా కూడా అనిపిస్తూ ఉంటుంది. ఈ లోయలో మొసళ్ళు ఉండటం కారణంగా కిందకి వెళ్ళడానికి నిషేధించడం జరిగింది. ఈ జలపాతం కారణంగా ఈ ప్రదేశం అంతా కూడా పర్యాటకంగా కొంతవరకు అభివృద్ధి చెందనే చెప్పాలి. ఈ జలపాతాన్ని చూస్తున్నంతసేపు కూడా చాలా ఆహ్లాదంగా మనసుకు ప్రశాంతంగా ఎంతో హాయిగా ఉంటుంది. ఈ జలపాతం పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటుందనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇక్కడ పర్యాటకులు విశ్రాంతి తీసుకోవడానికి ఈ పార్కు కూడా ఎంతో అనువుగా ఉందని మనం చెప్పుకోవచ్చు.